హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా చెల్లి వాళ్ళ హోమ్ టూర్ చేసేస్తున్నాం ఈరోజు. చెల్లి చేద్దామా హోమ్ టూర్? ఇటు అయితే ఇలాగ ఉంటుంది అన్నమాట. ఓకే పద చెల్లి, అలా ఏమేమి ఉన్నాయి చూపిద్దాం. ఓకే వచ్చేయండి ఫ్రెండ్స్. ఏంటి చెల్లి? ఓకే చలికాలం కూలర్ ఎవరైనా పెడతారా? ఓకే ఇది వచ్చేది ఓ చాలా బాగుంది. ఎప్పుడు తీసుకున్నారు? ఒక 5 months అవుతుంది. 5 months? నేను వచ్చినప్పటి నుండి అబద్ధం చెప్తుంది. నేను 5 years నుండి ఈ వాషింగ్ మిషన్ చూస్తున్నా, అయినా కూడా 5 months అని చెప్తుంది. 4 years అవుతుంది. ఇక్కడ గది ఉంది. ఓహో ఇది వాష్రూమ్. ఇక్కడ ఒకటి మళ్ళీ లోపల ఒకటి. ఓకే బ్రష్ చేస్తాం మేము. బ్రష్ చేయడానికా? అవునులే, చాలా చిన్నగా ఉంది. సందు ఎంతే ఉంది. బయట చూసాను కదా ఫ్రెండ్స్, లోపల చూసేద్దాం ఇప్పుడు. ఇలా కాదు, 1 2 3 స్టార్ట్ అయిపోయినా. 12 లోపల ఎలా ఉంది చూద్దాం ఫ్రెండ్స్. లైట్ వేస్తే బాగుంటుంది కదా వీడియో. చూడండి ఫ్రెండ్స్, వీడియో మంచిగా రాకూడదని లైట్ ఆఫ్ చేసి చెల్లి. లోపల ఎవరు ఉన్నారు కదా? ఎవరు కొంచెం దగ్గరకు వచ్చేరా? ఒక చెల్లి ఇంత నీట్గా ఉన్నాయి. సర్దేంటి కొంచెం దగ్గరకు వచ్చి నేను తీస్తాలే వీడియో. చెల్లి ఒక వీడియో ఈ హెయిర్ ఆ డోర్ వేసేసి బయట నుండి సౌండ్ వస్తుంది. చాలా నీట్గా ఉన్నాయి చెల్లి ఇవన్నీ. ఎందుకు నవ్వుతున్నారు మీరు? కాదు, హోమ్ టూర్ తీస్తున్నామా కామెడీ చేస్తున్నామా? ఏంటి అది చేతిలో పట్టావు? ఏంటది స్పెషల్? ఇంత నవ్వు ఉండాలంటే చాలా స్పెషలే ఉండాలా? అవునా? నీ బాక్స్ ఇచ్చిందా కొత్త బాక్స్ ఇచ్చిందా? రెండిట్లో ఒకటే చెప్పు. నీ బాక్స్ అలా చెప్పు. నీ బాక్స్ అంటే మళ్ళీ అతకబెట్టి ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆకలి. అవునా? చాలా కష్టం వీళ్ళతో అయితే. ఏం గెలుచుకుంది? ఈ గిఫ్టా? ఎవరైనా కుక్కలు గెలుచుకుంటే ఆ గిఫ్ట్ ఇస్తారా? నిజంగా చెప్పు. ఏంటిదా? ఇదా బెల్ట్? మళ్ళీ ఉన్నారు అయితే. వీడే వీళ్ళ తమ్ముడు. మీ ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉండేది. పుట్టి వాళ్ళ కూతురు పుట్టి వెళ్ళిపోతుంది, అలిగిపోయింది పాపం. చెల్లి నువ్వేం చెప్తావు చెప్పు. ఇంకా ఓకే చెప్పావు కదా ఏం చెప్పాననేసి. ఎవరికి? వాళ్ళనా? వాళ్ళేం చెప్తారులే, మీరు చేసేసుకుంటున్నారు కదా మెడిసిన్. ఇంతేనా? ఇంకా బయట ఏమన్నా చూద్దామా లోపల? ఓకే. ఏంటి ఏంటి ఇక్కడ పలిగి ఉంది? నేను ఎలా పలగొడతా? నాకు సుత్తుందా ఏముంది? అంతే అంటవా? పర్లేదులే అయితే. ఆ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఇక్కడ నా బర్త్డేకి ఎవరు గిఫ్ట్ ఇవ్వట్లేదని నేనే చేయించుకున్నా ఫోటో. అవునా? నిజం చెప్పండి అబ్బా. కాదు, నీ బర్త్డే నువ్వే రాసుకొని నువ్వు గిఫ్ట్ నువ్వు తయారు చేసావని నేను నమ్మాలా? అంత కానీ మీరిద్దరు కాలే, నేను ఇచ్చాను. అబద్ధం చెప్తున్నారు. అంతే అంటారా? ఇది వచ్చేసి అవునా? మేకప్ కూడా వేసుకుంటారా మీరైతే? అంతే అంటారా? ఈ బొమ్మ ఎవరిచ్చారు?
చాలా ఇష్టం అని నేను ఇచ్చా. ఎవరికి? మా అమ్మకి. మీ మమ్మీకి ఇచ్చావా? మీకు టెడ్డీ బేర్స్ పర్లేదు. ఇచ్చా. మీ మమ్మీకి ఇచ్చే అంత కూడా ఉందా నీకు? మమ్మీకి ఇదొకటి, అది కూడా నేను ఇచ్చా. ఆ ఫోటో ఏంటి? మా బావని చూపిస్తా. ఎవరు మీ బావ? చూడొచ్చా మామూలుగా భలే ఉన్నారు మీరు. ఇంకా నా బీరువాని ఎందుకు అంటున్నారు అంటే మా మామ నా కోసం కాన్నారు. నీ కోసం గిఫ్ట్ ఇచ్చిందా? కొన్నదా? ఎందుకు? నా బట్టలు ఏది చూస్తే అది ఆర్డర్ పెట్టేసుకోవడం వల్ల ఇల్లు నా బట్టలే కనిపిస్తున్నాయి. నాకు తెలుసు నువ్వు. నేను వచ్చింది అప్పటి నుండి దాదాపు 300 డ్రెస్సులేమో ఆర్డర్ పెట్టుకున్నావు. అందుకే ఈ స్టిక్కర్స్ ఏంటి ఇలా ఉన్నాయి మొత్తం? మా తమ్ముడు నేను చెరి బొబ్బులు కొంచుతున్నప్పుడల్లా బబ్బులు ఉంటాం, గీకుతూ ఉంటాం. బబ్బులుగా అలవాటు ఉందా? భలే ఉన్నారు. వీటి గురించి అట్లా మళ్ళీ ఫీల్ అయిపోతాము. వీటి గురించి కూడా చెప్పు. చెప్పు. ఇదేం తింటది? పుట్టి చికెన్ తప్ప ఇంకేమి పుట్టి పుట్టి చికెన్ తప్ప ఏం తినదా? 100 రూపీస్ అవుతుంది దానికి రోజు. ఇది పప్పు ఏదైనా తినేది. పప్పి ఏదైనా తినేది. అందుకే అలా ఉంది. పుట్టి ఫీల్ అవుతున్నట్టుంది. అదిగో ఫీల్ అయింది. ఇంకా నెక్స్ట్ వేరే గదిలోకి వెళ్ళిపోదాం. ఎన్ని గదులు ఉన్నాయి మొత్తం? 5. ఓకే ఓకే, రెండు అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ చూపిద్దాం పదా. వెళ్ళి ఇదేంటి? సెకండ్ బీరువా చెప్పాగా 2 బీరువాస్ అని. ఒకటి నాకు సపరేట్గా, ఇది అందరికి. చాలా స్ట్రాంగ్గా ఉంది బీరువా. 25 ఇయర్స్ అవుతుంది. అమ్మో 25 ఇయర్సా? ఎవరు? మీ డాడీ. అందుకే చాలా స్ట్రాంగ్ ఉంది అప్పట్లో. ఎందుకంటే బబ్లికల్ మహిమ, అందుకే చెత్త అయిపోయింది. టేక్ మంచం చాలా బాగుంది. అవునవును. మీ ఇద్దరి కోసం చేపిస్తే ఆడొచ్చి పడుకుంటాడు. ఎందుకు చెల్లి అంత సీక్రెటా? నువ్వు లేనప్పుడు నేను చూశానులే. నేను చూశాను, వీళ్ళకి చూపించలేదు కానీ నేను చూశాను. డ్రెస్సులు డైలీ వాడే డ్రెస్సులు. నాకు అర్థమవుతుంది. ఇలాంటి 10 కొన్నా కూడా 10 తయారు చేయించినా కూడా మీకు సరిపోదు. నాకు అర్థమవుతుంది. అవునవును, ఆయన వీడియోలో కొంచెం సరిగా అనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది. సీలింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి లైట్ ఆఫ్ చేయవా? ఆ లైట్, వైట్ లైట్, ట్యూబ్ లైట్. ఓ చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. నైట్ టైంలో బెడ్ లైట్ చేసేసి అవి ఆఫ్ చేసేసి ఇది వేసేసి. అమ్మో అంతే అంటావా? అమ్మో చాలా ఉంది మీ దగ్గర. ఇంకా చాలా బాగుంది. అయితే ఏమైందన్నయ్య? నా వల్ల అయితే లేదు వీడియో తీయడం. అమ్మో వీడియో తీయడానికి నువ్వు ఇంతలా చేస్తున్నావా? మరి నేను అంతలా వాగుతూ ఉన్నా ఇందాక నుంచి. నేనే అలవాటు, తీయడం నాకు అలవాటు లేదు. ఆడవాళ్ళకు వాగడం అవునా కదా? చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటున్నారో మన గర్ల్స్ ని. నాకు క్యాప్ లేదు, నాకు క్యాప్ లేకుండా వీడియో ఆఫ్ చేయండి. క్యాప్ లేదు, క్యాప్ లేదు. ఇలానే చూపిస్తా నేను. మరి ఇందా నుంచి అందరినీ చూపించావు, మరి నువ్వు నేను చూడద్దేంటి ఎవరు? మరి గుండును చూపిస్తున్నాను. ఇంకా గర్ల్స్ మా ఫ్రెండ్స్ ఎవరికి, అదే మా అన్నయ్యకి ఎవరైనా కామెంట్ చేయండి ఎలా ఉన్నాడు. ఏంటి ఇప్పి అంటారా? ఇటు వచ్చి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఏమైంది? చక్కగా ఉంది. తినాలా వద్దా? ఏం తింటావు? మొత్తానికి నన్ను తినే కూడా చెప్తున్నారు. నేను తినప్పుడు అదే ప్లాన్ చేసుకున్నాను. అసలు తిన్నావా? ఫస్ట్ ఏం బాగుందని అసలు ఎలా చేసావు నువ్వు? ఉప్పు వేసావా, కారం వేసావా? 2 వేసా. ప్రాణాల మీద
ఇదే మా హోమ్ టూర్. మా హోమ్ టూర్ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. అలాగండి ఛానల్ నేమ్ వచ్చేసి వసంత్ 777 సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. చలో.